గత కొన్ని రోజులుగా కన్నడ ఇండస్ట్రీని పవిత్ర దర్శన్ కేసు ఓ రేంజ్లో అల్లాడిస్తోంది. తన ప్రియురాల్ని టార్చర్ చేస్తున్నారని తెలిసి రేణుకాస్వామిని అతి కిరాతకంగా క్రూరంగా హత్య చేసిన కేసులో కన్నడ స్టార్ నటుడు దర్శన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసు రోజుకు ఒక మలుపు తిరుగుతూ వచ్చింది. కాగా ఈసారి ఎవరూ ఊహించిన విధంగా దర్శన్ కేసులో ఊహించని షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. దర్శన్ పర్సనల్ మేనేజర్ సూసైడ్ చేసుకుని మరణించాడు. దీంతో కన్నడ ఇండస్ట్రీలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది. ఆయన సూసైడ్ చేసుకుని మరణించడంతో పాటు సూసైడ్ నోట్ కూడా రాశారు. దర్శన్ అరెస్ట్ విషయం తట్టుకోలేకపోతున్నాను, ఆయన బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను, నా మనసు కుంగిపోతోంది, ఆ డిప్రెషన్లోనే ఇలా సూసైడ్ చేసుకుంటున్నాను అని రాశారట. అయితే ఇది నమ్మశక్యంగా లేదు అంటున్నారు కొంతమంది అభిమానులు. ఖచ్చితంగా ఆయనకి రేణుకాస్వామి హత్య కేసుకి ఏదో సంబంధం ఉందని జనాలు మాట్లాడుకుంటున్నారు. దీంతో కన్నడ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వెరీ హాట్ టాపిక్ వైరల్ గా మారింది. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో అనుష్క ఒకరు. అయితే ఈ అమ్మడు నవ్వే సమస్యతో బాధపడుతుందట. ఇదే విషయాన్ని ఆమె పలుసార్లు ఇంటర్వ్యూలలో కూడా తెలిపింది. ఒక్కసారి నవ్వితే అనుష్క చాలాసేపు ఆపకుండా నవ్వుతూనే ఉంటుందట. షూటింగ్ లో ఏదైనా కామెడీ సన్నివేశం చేయాల్సి వచ్చి తాను నవ్వడం మొదలు పెడితే యూనిట్ మొత్తం టీ బ్రేక్ తీసుకుంటారని, వారు టీ తాగి రిలాక్స్ అయ్యే వరకు తాను నవ్వుతూనే ఉంటానని సరదాగా తెలిపింది అనుష్క. టాలీవుడ్ లో మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు అతడి పెద్ద కొడుకు రిషి కూడా తండ్రి బాటలోనే వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అది నటుడిగా కాదు, అసిస్టెంట్ డైరెక్టర్ గా కావడం విశేషం. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి మూవీకి రిషి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న హిందీ చిత్రం సికిందర్ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా ఈ మూవీపై అనౌన్స్మెంట్ ఇచ్చిన మేకర్స్ తాజాగా ముంబైలో యాక్షన్ సీన్స్ తో షూటింగ్ స్టార్ట్ చేశారు. జూలై మొదటి వారం వరకు ఈ షెడ్యూల్ జరగనుంది. రష్మిక ఇందులో హీరోయిన్ గా కనిపించబోతోంది. వచ్చే ఏడాది ఈ సందర్భంగా సినిమాను విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించారు. టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న వారిలో తాప్సీ ఒకరు. తనకు వరుసగా అవకాశాలు రావడంపై తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను స్టార్ హీరోయిన్ ప్రీతి జింటాకు లేటెస్ట్ వెర్షన్ అని అంతా అనుకుంటున్నారు. అందుకే నాకు బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ప్రీతి జింటా గురించి అందరికీ తెలుసు. ఆమె చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. నేను బాలీవుడ్ లో ఉండడానికి కారణమైన ప్రీతి జింటా పేరు చెడగొట్టేలా ఏదీ చేయను. ఆమెలాగానే ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ట్రై చేస్తా అని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. అందులో ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోయిన్ ఎవరు అనేది చెప్పడం కష్టం. అయితే పారితోషికాన్ని అనుసరించి టాప్ స్టార్ ఎవరనే విషయం తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో దీపికా పదుకునే టాప్ ప్లేస్ లో నిలిచింది. ఒక్కో సినిమాకు ఆమె 15 నుంచి 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోందట. ఇక దీపిక తర్వాత సెకండ్ ప్లేస్ లో కంగనా నిలిచింది. ఆమె 15 నుంచి 27 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం. It's not a game, it's a rich thing.